ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చెయ్యాలనేదే తన ముఖ్య లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. నగరంలోని ఎంఎస్ఎం, ఆర్ఎస్ఆర్, బీఆర్సీ, మూలాపేట గర్ల్స్ హైస్కూల్స్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాక్ అసెంబ్లీలో ప్రతిభచాటి సీఎం వద్ద ప్రశంసల పొందిన మల్లెల సంజీవయ్య స్కూల్ విద్యార్థిని హేమా హర్షితను మంత్రి నారాయణ సన్మానించారు. అదేవిధంగా జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సెలెక్టైన 6 మంది విద్యార్థులను కూడా అభినందించారు. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మంత్రిని విద్యార్థులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్సీ హైస్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మంత్రి భోజనం చేశారు. తమతో పాటు కలిసి భోజనం చేసిన మంత్రికి విద్యార్థులు థాంక్యూ సార్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. మొత్తంలో మెగా పేరెంట్స్ డే మీటింగ్ అన్ని స్కూల్స్లో ఈరోజు జరుగుతుంది. మొత్తం 61,000 విద్యాసంస్థలు, అటు గవర్నమెంటు ప్రైవేటు 61,000 విద్యాసంస్థల్లో 74,96,228 మంది పాల్గొంటున్నారు. దీంట్లో 3,32,775 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు. అదేవిధంగా 1,49,92,450 మంది తల్లిదండ్రులు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో మెగా పేరెంట్స్ డే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకోగానే సంవత్సరానికి 2 సార్లు మెగా పేరెంట్స్ మీటింగ్లు పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మళ్ళా డిసెంబర్ 5వ తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్, గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఎయిడెడ్ కానివ్వండి, అన్నిట్లో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది. నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 4 స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను. 3 స్కూల్స్ అయిపోయింది, ఇది 4వ స్కూలు. ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్, ఏ స్కూల్ అయితే నేను చదివానో అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోంచేయడం జరిగింది. ఈ స్కూల్ గత ప్రభుత్వం మూసేసింది. ఇది నెల్లూరు నడివడ్డు నుండే స్కూలు. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ తెరిపిస్తానని. అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్ రివోక్ చేసి, అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోనూ నారాయణ విద్యాసంస్థల మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం. అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, హెడ్ మాస్టర్ గారు, డిఈఓ, ఎంఈఓ వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళందరినీ, ఎందుకంటే నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి సిటీలో, అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 హై స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలనేది నా టార్గెట్. దానికి అనేక మంది దాతలను యాక్చువల్గా విఆర్ హై స్కూల్కి తీసుకొచ్చి చూపించాను. వాడు చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తామన్నారు.